వెల్కమ్ టు GGL న్యూస్. గోనెగండలో ఈ నెల 20వ తేదీ నుంచి భూములకు రీసర్వే ప్రారంభం. తహసీల్దార్ కుమారస్వామి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల తహసీల్దార్ కుమారస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం రెవెన్యూ సిబ్బంది రీసర్వే గ్రామ సభపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రీసర్వేపై అవగాహన సదస్సు చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్గా రీసర్వేను గోనెగండ్ల గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి సర్వే ప్రారంభిస్తున్నట్లు తహసీల్దార్ కుమారస్వామి తెలిపారు. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు 20 ఎకరాల చొప్పున 4 టీంల ద్వారా రీసర్వే నిర్వహిస్తున్నామన్నారు. గోనెగండ్లలో నిర్వహిస్తున్న రీసర్వేను రైతులు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్, విఆర్ఓలు, సర్వేయర్లు, సిబ్బంది, టీడీపీ నాయకులు నజీర్ సాహెబ్, ఎన్వి రామాంజనేయులు, రమేష్ నాయుడు, గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హైమావతి, సాగునీటి సంఘాల ఉపాధ్యక్షులు టమోటా హుసేన్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనేది హెడ్ క్వార్టర్ జరపలే. గత ప్రభుత్వంలో మనకు 13 గ్రామాలు జరిగినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈచ్ మండలానికి పైలట్ విలేజ్ ఒక విలేజ్ సెలెక్ట్ చేశారు జిల్లా అంతా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. అందులో భాగంగా మనకు గోనెగండ్ల విలేజ్ సెలెక్ట్ చేశాము. గోనెగండ్ల విలేజ్ గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేకి ఈ ప్రభుత్వం వచ్చిన రీసర్వేకి కొద్దిగా తేడా ఉంది. ఆ తేడా అనేది మేము తెలియజేస్తాం బ్రీఫ్గా. గ్రామ ప్రజలు అందరికీ తెలియజేస్తున్న గ్రామ పెద్దలకి, లీడర్లకి మీరందరికీ అవగాహన కలిపి చెప్పించాలా. గత ప్రభుత్వంలో మనకు సర్వేలు టీం వెళ్ళినప్పుడు టైం బౌండ్ ప్రోగ్రాం తక్కువ ఇచ్చారు. డైలీ 150 ఎకరాలు చేయాలని పెట్టారు. అప్పుడు 2 టీంలో 3 టీంలో అని చెప్పేసి అప్పుడు డేస్ కూడా తక్కువ వచ్చి ప్రెజర్ పెట్టి చేసే దాంట్లో చాలా తప్పిదాలు వచ్చినాయి. ఈ మండలంలో మనం 13 గ్రామాల్లో రీసర్వే యాక్టివిటీస్ కింద చాలా తప్పిదాలు రెక్టిఫై చేయమని ఇచ్చింటే మనకు దాదాపు రీసర్వే గ్రామ సభల్లో 657 మంది అర్జీలు వచ్చాయి. దానిలో మేము చాలా పక్క వరకు 50-70% పక్క పరిష్కారం చేశాము. మిగతా వాళ్ళకు కూడా ఏమన్నా ఆ గ్రామాల్లో జరిగినట్టు ఇంకా రెక్టిఫై కాకుండా అర్జీ ద్వారా మాకు తెలియజేస్తే దాన్ని పరిశీలించి చర్య తీసుకోవడము. ఇప్పుడు ఈ రీసర్వే యాక్టివిటీ అనేది 20వ తేదీ నుండి మన మండలం హెడ్ క్వార్టర్ గోనెగండ్ల గ్రామం జరుగుతుంది. దీనికి ప్రీ యాక్టివిటీగా మనకు కొన్ని సూచనలు ఉన్నాయి. మా వాళ్ళు ఈ 10 రోజులు చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ ట్రూతింగ్ వర్క్ అని జరుగుతుంది. దాదాపు 20 డేస్ పెట్టారు, 1 మంత్ పెట్టారమ్మా. 1 మంత్ అది షెడ్యూల్ అదే ఇచ్చారు. 4 టీములు ఉంటాయి. 4 టీములకి ఒక టీంకి 20 ఎకరాలే.